నీరు వినియోగం పెరగలేదు. అదే 160 టీఎంసీల మీదనే ప్రాజెక్టులు రిలే అయినాయి. నీటి వినియోగం పెరగలేదు, నీటి లభ్యత మారలేదు. కానీ ప్రాజెక్టుల అంచనాలు 38,000 కోట్ల నుంచి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 1,47,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి అధ్యక్ష. ఇవాళ పోని అక్కడికైనా తెలంగాణ ప్రజలు నమ్మినందుకు, నమ్మించి మోసం చేసినందుకు, నట్టేట ముంచినందుకు ఆ ప్రాజెక్ట్ అయినా చక్కగా కట్టినుంటే ఇవాళ ఈ చర్చ ఉండేది కాదు, కమిషన్ రిపోర్ట్ ఉండేది కాదు అధ్యక్ష. ఆ నిర్మాణంలో స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హస్ సెడ్ దట్ డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లాక్స్డ్. ప్రాజెక్టు యొక్క ప్రణాళిక, నిర్మాణము, నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. ఇది ఏమాత్రం క్షమించరాని నేరము అని చెప్పి ఈరోజు ఎన్డీఎస్ఏ చెప్పింది అధ్యక్ష. నాట్ కాంగ్రెస్ పార్టీ, నాట్ పీసీ ఘోష్ ఆర్ నాట్ ఎనీ అదర్ పర్సన్. ఎన్డీఎస్ఏ ఈజ్ ద ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీలో అత్యంత నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. మనందరికీ పరిమితమైన అవగాహన ఉంటే చూస్తే పగిలితే పగిలిందని కనిపిస్తుంది, కూలితే కూలిందని కనిపిస్తుంది, కుంగిపోతే కుంగిపోతే అని కనిపిస్తుంది. కానీ సాంకేతిక నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వం ఈ విధంగా డిజైన్లు చేయడం కానీ, కన్స్ట్రక్షన్ చేయడంలో కానీ, మెయింటెనెన్స్ చేయడంలో వైఫల్యం చెందింది కాబట్టి ఈ ప్రాజెక్టులు కుంగిపోయినాయి. దీనికి కారణం ప్రభుత్వమే. ఇందులో ఉన్న సాంకేతిక నిపుణులు తీసుకున్న సాంకేతిక పరమైన అంశాలు, టెక్నాలజీని చేంజ్ చేయడాన్ని, వీటన్నిటిని కూడా తప్పుపట్టింది అధ్యక్ష. ఈరోజు తప్పుపట్టిన ఎన్డీఎస్ఏ రిపోర్టును ఎన్డీఏ రిపోర్ట్ అంటాడు ఆయనకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి ఈరోజు వారి ఈ విధంగా